தமிழ்ல வந்து இதுக்கு முன்ன வந்து நாங்க நகிரி தொகுதி, அதாவது ரோஜா எம்எல்ஏ தொகுதியில நாங்க இருந்தோம். அங்க வந்து அராஜகம் எப்படின்னா, ஒரு கருத்து யாருமே எதுவும் சொல்ல முடியாது, அதாவது அரசாங்கத்தை விமர்சிக்க முடியாது. அது எப்படின்னா உடனே அரசாங்கத்துக்கு எதிராக சொல்றேன்னா அவனை கேஸ் போட்டு பொய் கேஸ் போட்டு உள்ள தள்ளுறது ஏதோ ஒன்று பண்ணுவாங்க. என் மேல 2 கேஸ் இருந்தது. அதை நீதி கோர்ட் மூலயமா நான் உடச்சிக்கின்னு வெளியே வந்தேன். நாங்க வந்து நகிரி தொகுதியிலேருந்து வர்றோம். இப்போ காலி பிரகாஷ் எம்எல்ஏ எங்க தொகுதி எம்எல்ஏ பானு பிரகாஷ். அதாவது இப்போ எப்படி நான் வந்து 2014 ஒரு ஓட்டுல தோத்து போனேன். இப்போ 2021 175 ఓట్లు ஜெயிச்சேன். எங்களுக்கு வந்து టీడీపీ ఆచి బాగుంది. రోజా ఆచిలో ஒரு వెహికల్ పోనా అరాచకం. ஒரு వెహికల్ పోనా 20 రూపాయ పెనాల్టీ. తర్వాత చికెన్ కర్రీలో 10 రూపాయ పెనాల్టీ కిలోకు. అన్ని అరాచకం ఉంది. ఇప్పుడు రోజా ఉంది ఓడిపోయినది. నగిరిగా ప్రశాంతంగా ఉంది. భాను ప్రకాష్ అన్న బాగా చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పేదవాళ్ళు మాట్లాడేదానికి ఏమి లేదు. ఇప్పుడు డబ్బు ఉండే వాళ్ళు ఏమైనా మాట్లాడొచ్చు, కానీ పేదవాళ్ళు ఏమైనా మాట్లాడుతుంటే రోజా పైన ఎవరెవరు మాట్లాడైతే వాళ్ళ పైన నా పైన 6 కేసు పెట్టినారు రోజు. ఆ రోజు ప్రభుత్వం ఉండేటప్పుడు ఇప్పుడు ఎవరైనా మాట్లాడొచ్చు. టీడీపీ ప్రభుత్వంలో ఎవరైనా మాట్లాడవచ్చు, స్వతంత్రం ఉంటుంది. ఇప్పుడు దానివల్ల రోజా ఈసారి 45 ఓటుల్లో ఓడిపోయింది. మళ్ళా ఇంకా 5 సంవత్సరం తర్వాత కూడా రోజా రావచ్చు. నగిరిలో కనపడలేదు, అవకాశం లేదు. మా అన్న గాలి భానుకృష్ణ నాయుడు గారే మళ్ళా గెలుస్తారు. మళ్ళా 2029లో కూడా మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే వస్తుంది ఖచ్చితంగా. జనాలకు నీతి జరుగుతుంది, న్యాయం జరుగుతుంది, మన స్టేట్ డెవలప్మెంట్ అవుతుంది. దానివల్ల స్టేట్ బాగుంది. ఇప్పుడు ఉంటే ప్రభుత్వం స్టేట్ బాగుంది. ఎప్పుడు వాళ్ళకి కారు నుంచి కింద దిగిస్తే కమిషన్, ఒక చికెన్ అంగిట్లో కమిషన్. రోజా ఇంతకు ముందు ఉండేటప్పుడు ఎమ్మెల్యే ఉంటాడు, చికెన్ షాప్ లో కమిషన్, డైయింగ్ యూనిట్ లో కమిషన్, మళ్ళా ఏడ కనిపిస్తే కూడా కమిషన్ ఇస్తేనే వాళ్ళు రోజా వస్తారు. దానివల్ల ఎప్పుడు నగిరిలో ఒక 100-200 ఓట్లే గెలుస్తారు. ఈసారి 45 ఓట్లు ఓడిపోయినారు. ఇంకా నగిరిలో కనపడు రోజా. ఇది మాట ఖచ్చితంగా మా బాణన్న గెలుస్తారు. నిరంతరం నగిరి తొగిది ఎమ్మెల్యే అయితే మన బాణన్ననే.